ఆయన అయితే ఈ రోజు ఉదయాన్నే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న సింహాచలం టెంపుల్లో 8 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. సో ఎలా చూడొచ్చు బ్రో? తప్పకుండా అండి, ఎందుకంటే వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా బాధాకరం అండి. ఏదేమైనప్పటికీ వాళ్ళు చనిపోవడం అనేది కూడా అది ప్రభుత్వ వైఫల్యమా లేకుంటే అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యమా అనేది కూడా ఒకసారి ప్రభుత్వం దానిపైన చర్య అనేది జరపాలి, విచారణ జరపాలి. ఎందుకనంటే ఇంత పెద్ద ఎత్తున 8 మంది చనిపోవడం అనేది అది మనం అంటే ముందు చూపు లేకపోవడమా, అక్కడ అది ఆలయ కమిటీ నిర్లక్ష్యం అనేది కూడా ఒకసారి దానిపైన పూర్తి విచారణ అనేది ప్రభుత్వాలు జరపాలని నేను అనుకుంటున్నాను. అయితే మొన్న జనవరిలో చూసుకుంటే తిరుమల తిరుపతిలో 6 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది సో ఎందుకు జరుగుతుంది బ్రో ఈ ప్రభుత్వంలో? అంటే మనం ఏం చేసినా నడుస్తుంది అని అధికారుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే అది నిజంగా ఏమన్నా టైం బాగోక జరిగిందంటారా? అదే అంటున్నాం అండి, ఎందుకనంటే దానిపైన పూర్తి విచారణ జరపాలి. ఎందుకంటే ఇది ఒకటే కదండి, పుష్కర ఘాట్లో కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అసలు అంటే ప్రభుత్వాలు హిందువుల పైన మెయిన్ హిందూ దేవాలయాల పైన ఇలాంటి దాడులు అనేవి ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. అంటే ఇంత ముందు చూపు లేకుండా ప్రభుత్వాలు ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనేది ఒక చర్చ అయితే ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే కూడా చాలా భయాందాలతోటి ప్రజలు బతుకుతున్నారు, బిక్కుంటూ అక్కడ బ్రతుకుతున్న పరిస్థితి. ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఏం జరుగుద్ది అనే పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అనేది పూర్తి నిష్పక్షపాతంగా అక్కడ విచారణ జరిపి ప్రజలలో ఒక మంచి ధైర్యాన్ని నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చాలా ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే చనిపోయిన కుటుంబాలకు 55,000, 50,000, ₹1,00,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది చాలా వరకు తప్పండి. అక్కడ జరిగిన సంఘటనకు మినిమం 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు ఎస్గ్రేషియా అనేది ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరము బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే అది దేవుని సన్నిధానంలో జరిగింది. ఎవరు కూడా కొట్టింది కాదు, తిట్టింది కాదు, అనేక దాడుల వల్ల చనిపోయింది కాదు, వాళ్ళు ఏం వేరే రకంగా కూడా చనిపోయింది కూడా కాదు. అది ప్రభుత్వ నిర్లక్ష్యం నేనైతే అనుకుంటున్నా. దానికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాలని అనుకుంటున్నాను. సో మనం నిన్న చూసాం, 24 గంటల క్రితమే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాశ్మీర్ లో చనిపోయిన వ్యక్తికి 50 లక్షలు ప్రకటించారు. సో అక్కడ ఏదో విహారయాత్ర కోసం వెళ్ళిన చనిపోయిన అంటే ఆయన ప్రకటించ 50 లక్షలు ఇవ్వడం హ్యాపీ, బాగానే ఉంది. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఒక దేవాలయంకి వెళ్ళి ఇలా చనిపోవడం వాళ్ళకి ఇంత తక్కువ అంటే అది ఎలా చూడొచ్చు బ్రో? అదే అంటున్నా కదండి, తప్పకుండా 20 లక్షల పైన ఇవ్వాలి ఎవరైనా కూడా. ఎందుకంటే 8 మంది చనిపోయిన బాధితులకు 20 లక్షల పైన ఇవ్వాలి. అక్కడ గాయపడ్డ వ్యక్తులకు 15 నుండి 20 లక్షల వరకు ప్రతి ఒక్క గాయపడ్డ వ్యక్తికి మరణించిన వ్యక్తికి తప్పకుండా ఇవ్వాలండి. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం ఒక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు ఇదే రకంగా మనం చూసినట్టయితే గతంలో ఈ నాయకులే కదండి ఇప్పుడు రథం అంటే తగలబడడం కానీ, అదే విధంగా ఆంజనేయుని విగ్రహం ధ్వంసం కావడం కానీ అనేక విధంగా వీళ్ళే కదండి హిందూ మతాలలో, హిందూ దేవస్థానాలలో అనేక దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది, అనేక విమర్శలు అప్పుడు గుర్తించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉంటే దాని అర్థం ఏంటి అనేది ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా దాని పూర్తి బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.